తెలిసి తెలిసి చెడ్డ పని చేయదు. సహాయం చేయగలిగి కూడా చేయకుండా ఉండదు. మంచి పని చేయాలి. ఏ పని చేసినా సరే మేలు కలిగించే విధంగా చేస్తే దేవుడు ఏదో ఒక రోజు మనల్ని దర్శిస్తాడు. చెడ్డ పని చేయడం వల్ల ఏమవుతుందంటే మన హృదయం కరప్ట్ అవుతుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారని దేవుని వాక్యం. మన హృదయం క్లీన్ గా ఉండాలంటే చేసే పని సాటిస్ఫాక్టరీగా, మన మనస్సాక్షి మనల్ని గద్దించకుండా, మనలో కల్మషం రాకుండా ఏ పని అయితే మనం చేయగలుగుతామో ఆ పని మనస్ఫూర్తిగా చేయాలి. విసుగుపోకుండా మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఏదో ఒక రోజు దేవుని దర్శనం మనకు కలుగుతుంది. యోహాను రాసిన 3:1 అధ్యాయం 11 ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. కయీను కీడు చేశాడు కాబట్టి పాపము నీ వాకిట నిలిచి ఉన్నదని దేవుడు కయీనుతో చెప్తాడు. ఎందుకంటే తన క్రియలు నీతి క్రియలు కాదు కాబట్టి పాపమును ఆకర్షించాడు. మన క్రియలు ఎప్పుడైతే చెడ్డబవుతాయో, మన క్రియలు ఎప్పుడైతే పక్కన వారికి కీడు చేస్తాయో, ఆ క్రియల వల్ల మనము పాపాన్ని మన జీవితంలోకి ఆకర్షిస్తాం. పాపం మన జీవితంలోకి వచ్చి కూర్చుని ఆ పాపానికి జీవితమైన మరణాన్ని అనుభవించేలాగా మన జీవితాలని మార్చేస్తాం. ఏ పని చేసినా సరే మంచి పని చేద్దాం. అది ఏదైనా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పని మన హృదయం మీద మంచి దృష్టిని తీసుకొచ్చే పెట్టే విధంగా ఉండాలి. కల్మషం తోచకుండా ఎప్పుడైతే హృదయ శుద్ధి కలిగి ఉంటామో, క్లీన్ హార్ట్ తో ఉంటాము, దేవుని దర్శించుకోగలుగుతాం. అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అసలు దేవుని చూస్తే లెక్కలు ఎలా ఉంటాయి చెప్పండి? జరిగే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి మన క్రియలు మంచి క్రియలుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.